హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ క్రాంతికర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి. సార్ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మందికి అంటే దాదాపు మనకి ఒక 100 మెంబర్స్లో దాదాపు 70 మెంబర్స్కి స్కిజోఫ్రీనియా ఎక్కువ. అంటే దీనికి స్కిజోఫ్రీనియా అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? రైట్. స్కిజోఫ్రెనియా అనేది మానసిక జబ్బులు చాలా రకాలు ఉంటాయండి. దాంట్లో సైకాట్రిక్ డిజార్డర్స్లోకి వచ్చి దాన్ని స్కిజోఫ్రెనియా అంటాం. అంటే మనం సినిమాలో చూపించినట్టుగా పిచ్చి అనే వర్డ్ యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఆ సినిమాలో కొంచెం ఎక్స్ట్రా అనేది చూపిస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా రకరకాల భ్రమలు భ్రాంతులు వస్తాయి స్కిజోఫ్రెనియాలో. అగైన్ స్కిజోఫ్రెనియా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. అంటే పారనాయిడ్ స్కిజోఫ్రెనియా అని. పారనాయిడ్ స్కిజోఫ్రెనియా ఉందనుకోండి, భార్యను భర్త అనుమానించడం, భర్తను భార్యను అనుమానించడం, లేదంటే నా నా తిండిలో ఎవరో ఏదో కలిపారనడం, నన్ను ఎవరో వెనకాల ఫాలో అవుతున్నారనడం, నా బాస్ నాకు ఎగనెస్ట్గా ఏదో కెమెరాలు పెట్టి నన్ను మోసం చేశాడనడం, లేదంటే ఎవరైనా బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు నన్ను ఎవరో వీడియో తీశారనడం, నా పరువు తీయడం కోసం ఏదో చేద్దాం. అంటే భ్రమలు విభ్రమాలు అంటాం, డెల్యూజన్స్, యాల్యూజినేషన్స్ అంటాం. అంటే వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంటాయండి. ఈ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు స్కిజోఫ్రెనియా అనేది లాంగ్ టర్మ్ ప్రాబ్లం అండి. ఉన్న మానసిక జబ్బుల్లో బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా ఈ 2 కేటగిరీలు మాత్రమే చాలా 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 లాంగ్ టర్మ్ జబ్బులు అనమాట. అది వీటికి కంపల్సరీగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ భ్రమల ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబంలో ఎవరికైనా ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఈ జబ్బు గురించి అర్థం చేసుకుంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటాయి. సాధారణంగా ఈ ఊరిలో ప్రముఖ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఇటువంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి, మా వాళ్ళ కుటుంబంలోనే ఇటువంటి ప్రాబ్లం వస్తే అది కావాలని చేస్తుందండి, దాని మొక్క దానికి ఏం తెలియదు అంటారు. ఈవెన్ డాక్టర్ల ఫ్యామిలీలో కూడా ఇటువంటి స్కిజోఫ్రెనియా, సైకోసిస్ ఇటువంటివి వచ్చినప్పుడు మా అమ్మాయి అటువంటిది కాదండి, మా అమ్మాయి కావాలని గారాబం ఎక్కువైపోయి ముద్దు ఎక్కువైపోయింది అంటే దీని పట్ల సోషల్ స్టిగ్మా ఉంది. జలుబు వస్తుంది, ట్రీట్మెంట్ తీసుకున్నాం. మనసు ఉంటే మానసిక సమస్యలు వస్తే, ముక్కుంటే జలుబు చేస్తుంది. అంత సాధారణంగా ఈ జబ్బులు ఉంటాయి. కాబట్టి ఈ స్కిజోఫ్రెనియా లాంటి వాటి భ్రమలు విభ్రమాలు, తనలో తను మాట్లాడుకోవడం, తనలో తను నవ్వుకోవడం, తను ఏం చేస్తున్నాడో తనకంటే చేయడం, అందరూ నన్నే ఫాలో అవుతారు అనడం, లేదంటే దేవుడు నాకు కనిపిస్తున్నాడు, దేవత నాకు కనిపిస్తున్నాడు, నేనే దేవుడిని, నేను దేవతని, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి, నా మనసులో అనుకున్న టీవీలో వచ్చేస్తున్నాయి, నేను బ్రాడ్కాస్టింగ్ అంటారు అనమాట. అది డెల్యూజన్స్, యాల్యూజినేషన్స్ రకరకాలు ఉంటాయి. విజువల్ యాల్యూజినేషన్స్ అంటే వీటికి కనిపించినవి వీటికి కనిపిస్తుంటాయి. ఆడిటరీ యాల్యూజినేషన్ అంటే శబ్దాలు వినిపిస్తుంటాయి. సొమాటిక్ యాల్యూజినేషన్ అంటే కడుపులో ఎవరో ఉన్నారు, లేకపోతే పాము ఉంది, అలాగ బాడీలో రకరకాల సెన్సేషన్స్ వస్తాయి. సో ఇటువంటి వాటికి ఫస్ట్ సరైన పద్ధతిలో సైకాట్రిస్ట్, సైకాలజీ దగ్గర అనాలిసిస్ చేయించుకొని సైకాట్రిస్ట్ దగ్గర కంటిన్యూస్గా మందులు వాడుకుంటూ దానికి సపోర్ట్గా సైకోథెరపీ, ఫిజియోథెరపీ, కౌన్సిలింగ్స్ సైకాలజిస్టులు తీయించుకుంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాబ్లం ఉందండి. రోజు డయాబెటీస్కి, బీపీకి ఎలా టాబ్లెట్స్ వాడుతున్నారో అలా చాలా సంవత్సరాల పాటు మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.